ఇక డీటెయిల్స్లోకి వెళితే గోకవరం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్కి స్థానిక పోలీసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ రికార్డులను ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐజీ మొక్క నాటారు. గోకవరం నందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశీలించారు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి పర్వదినం కావటంతో గోకవరంలో దేవీ చౌక్ అమ్మవారి ఆలయం దర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జూదాలపై చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. అటువంటివి జరగకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో స్పెషల్ టీం వచ్చి దాడులు చేసి నేరస్తులను పట్టుకుంటే స్థానిక పోలీసులపై చర్యలు తప్పవన్నారు. నేరాలు అరికట్టడం కోసం సీసీ కెమెరాలు నిఘా ఉంటుందని, అవసరమైతే మరింత నిఘా పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, కోరుకొండ సిఐ, పలువురు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాల్లో కూడా ఈ సిసిఎస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే ఈ దొంగలందరూ ఈ 6 జిల్లాల్లో సంచరిస్తూ, ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాల్లో సంచరిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒకడు చీకటి సతీష్ అని ఒకడు ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఒక రాబరీ చేశాడు. ఇంకొకరితో కలిసి ఒక లేడీస్ ఇంట్లోకి వెళ్ళి అక్కడ లేడీస్ ఉంటే ఒంటరిగా ఉంటే వాళ్ళని కొట్టి బంగారం దొంగతనం చేశాడు. అతను వచ్చేసి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సంబంధించిన వ్యక్తి. నిన్న అక్కడ అరెస్ట్ అయ్యి అక్కడ ప్రాపర్టీ రికవర్ అయ్యారు. ఇంకొక వ్యక్తి గురించి కూడా పోలీసులు వెతుకుతున్నారు. ఇట్లా నేరస్తులు ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటు ఇటు సంచరిస్తూ నేరాలు పాల్పడుతున్నారండి. అటువంటి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాము. అన్ని జిల్లాల 6 జిల్లాల సిసిఎస్ టీమ్స్ని అప్రమత్తం చేశాము. కోఆర్డినేషన్ కోసము మీటింగ్స్ కూడా పెట్టి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇప్పుడు దొంగలందరినీ ఒక జిల్లాలో నివసిస్తూ, ఒక ప్రాంతంలో నివసిస్తూ ఇంకో ప్రాంతంలో నేరాలు చేసే వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామండి. వారి ఫింగర్ ప్రింట్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా సేకరిస్తున్నాం. ఈ దొంగలు, తర్వాత ఈ పోక్సో నేరస్తులు, ఈ గంజాయి నేరస్తులు, వాళ్ళ ఫొటోస్ అన్ని కూడా మేము మా సాఫ్ట్వేర్స్లో అప్లోడ్ చేస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళ ఫేస్ ముఖాన్ని గుర్తుపట్టే కెమెరాస్ కూడా వస్తున్నాయి. అది కూడా పెట్టి ఈ ఫొటోస్ ద్వారా వారిని ఎక్కడన్నా బయట సంచరిస్తుంటే అనుమానాస్పదంగా పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా ప్రభుత్వం వారు పెడుతున్న కెమెరాసే కాకుండా ఈ ప్రైవేటు సంస్థల ద్వారా ఎక్కువ కెమెరాస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్తో పెట్టుకుంటూ కొన్ని రోడ్డు కూడా ఫేస్ చేసేటట్టు పెడితే అది లా అండ్ ఆర్డర్ ఉపయోగపడుతుంది, వారి షాప్ సెక్యూరిటీ కూడా ఉపయోగపడుతుందని మోటివేట్ చేయవలసిందిగా మేము అందరికీ ఆదేశించాము. జూదాల మీద అందరికీ, ఎస్పీలందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్కడైతే జిల్లాలో కొన్ని స్పెషల్ టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తారు. ఒకవేళ అక్కడ స్పెషల్ టీమ్స్ వచ్చేసి ఆ జ్యూరిడిక్షన్లో రైడ్ జరిగి అక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందని పట్టుబడితే కన్సర్న్డ్ లోకల్ ఆఫీసర్స్ మీద చర్యలు ఉంటాయి. ఓకే.